సార్ నేను ఇప్పటి వరకు విన్న వాటిలో సెన్సార్ బోర్డ్ అంటే చాలా వివాదాలు ఉంటాయి సార్. ఇప్పుడు కొన్ని కొన్ని పెద్ద మూవీస్ చాలా వరకు సెన్సార్ బోర్డులో స్టాప్ చేసినవి ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఐ అథారిటీస్కి వెళ్ళేసి మళ్ళీ ఆ మూవీస్ రిలీజ్ చేశారని చెప్పేసి మనం చాలా మూవీస్ చూస్తున్నాం సార్. దాని మూలంగా మీ ఉద్దేశం ఏంటి, మాకు కొంచెం క్లియర్ గా చెప్పండి సార్. అంటే యాక్చువల్గా అమ్మ దీంట్లో రెండు రకాలైనటువంటి విషయాలు దాగున్నాయి. ఒకటి ఏంటంటే ఏ లాంగ్వేజ్లో మామూలుగా సినిమా తీస్తారో ఆ రీజనల్ సెన్సార్ బోర్డు దగ్గర నుంచి వాళ్ళు సర్టిఫికేషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో తీసిన సినిమా అయితేనేమో మన హైదరాబాద్లో రీజనల్ సెన్సార్ బోర్డు ఆఫీస్లో సర్టిఫికేషన్ తీసుకుంటారు. సపోజ్ ఇక్కడ వీళ్ళు ఇవ్వలేదు అని అంటే ఏం చేస్తారంటే ఆర్సీకి వెళ్తారు, రివైజింగ్ కమిటీకి వెళ్తారు. అంటే ఆ రివైజింగ్ కమిటీ కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఈసీ అనేది 4 మెంబర్లు ఒక ఆఫీసరు ఏదైతే చూస్తారో వాళ్ళ మీద మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ఇది కాకుండా రివైజింగ్ కమిటీలో 2 మెంబర్లు ఉంటారు. మళ్ళీ ఆ 2 మెంబర్లు ఆఫీసరు కలిసి చూస్తారు. ఇక్కడ వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు అనుకోండి, అప్పుడు వీళ్ళు ఏం చేస్తారనంటే అంటే ఇప్పుడు లోయర్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు అని ఎట్లాగైతే మనకి లాలో కోర్ట్స్ ఉన్నాయో అట్లాగే అపిలేట్ అథారిటీ కింద సెంట్రల్ సెన్సార్ బోర్డు బాంబేలో ఉంటుంది. అక్కడ ఒక చైర్మన్ ఉంటాడు కాబట్టి అక్కడ అప్లై చేసుకుంటారు. సో అక్కడికి పోయిన తర్వాత అక్కడ నార్మల్గా బాంబేలో ఉండేటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా వాళ్ళ బేసిక్ లోకల్ లాంగ్వేజ్ ఈజ్ హిందీ అండ్ ఇంగ్లీషు వాళ్ళకి అర్థమవుతుంది. బట్ ఇదేమో తెలుగు సినిమా, ఇక్కడ రిజెక్ట్ చేసి ఉంటారు. వాళ్ళకి అక్కడ చూపిస్తారు, వాళ్ళకి అక్కడ బాగుంటుంది, లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది. సో ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటారు, వాళ్ళకి అర్థం కానిది చెప్పమన్నారు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఆల్ ఇండియా పొలిటికల్ లీడర్స్ వస్తారు, పబ్లిక్ మీటింగ్ మాట్లాడుతూ ఉంటారు, మళ్ళీ ఒక ట్రాన్స్లేటర్ పక్క నుంచి చెప్తూ ఉంటాడు. ఈయన చెప్పే ఆయన ఆలోచన వేరేగా ఉంటుంది, అక్కడ ట్రాన్స్లేట్ చేసి ఆయన ఆలోచన ఆయనకు వచ్చింది ఆయన చెప్తా ఉంటాడు. ఏది వాళ్ళ ఈ హిందీ అర్థమైన వాళ్ళకి. సో ఈ కన్ఫ్యూజను దీనివల్ల వాళ్ళు ఏంటంటే ఓవరాల్గా పిక్చర్ ఎట్లా ఉందనేది చూస్తారు. ఈ పాయింట్స్ వీళ్ళు ఏదైతే దేనికోసం ఈ రీజనల్ సెన్సార్ బోర్డు రిజెక్ట్ చేసింది అనేటువంటి పాయింట్ వాళ్ళకి అర్థం కాదు. అక్కడ వాళ్ళు చూసేటువంటి గైడ్ లైన్స్ కూడా ఏంటంటే అబ్సెనిటీ ఏముంది, వైలెన్స్ ఏముంది, యాజ్ ఫర్ ది గైడ్ లైన్స్ ప్రకారం సెన్సార్ రూల్స్ ప్రకారం సినిమా ఉందా లేదా, దాని కన్సల్ట్ ఫీజు కట్టినారా లేదా, ఇవి చూస్తారు. సో కొన్ని పదాలకి కొన్నిటికి డెఫినేషన్స్ ఉండవు. అది మనం ఇచ్చేటువంటి ఇంటర్ప్రిటేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ప్రతిదానికి డెఫినేషన్ ఉంటుంది, బట్ అదేంటి మనకి డిక్షనరీలో ఉండే డెఫినేషన్నే మనం చూస్తూ ఉంటాం. బట్ కాకపోతే ఏంటంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏదైతే చేసుకుంటారో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు తీసుకున్నాం అనుకోండి, కేసులో హైకోర్టు ఒక డైరెక్షన్ ఇస్తుంది, సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇస్తుంది. బట్ హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ రెండు కూడా ఏమిటంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఈ రెండు కూడా కాన్స్టిట్యూషనల్కి సంబంధించినటువంటివి, రాజ్యాంగంలో ఏమున్నాయి, చట్టాల్లో ఏమున్నాయి అనేటువంటిదే చూస్తాయి. వాటికి మీరు కోర్టుని ఏదైతే ప్లీ చేస్తారో అంటే ఏదైతే మీరు కోరుకుంటూ అడుగుతారో న్యాయం కావాలని ఆ పాయింట్ వరకే చూస్తారు తప్పితే ఈ సోదంతా చెప్తానంటే వినరు. హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ పాయింట్ టు పాయింట్ వాట్ ఈజ్ యువర్ అబ్జెక్షన్, మీకు ఏం కావాలనేదే తీసుకుంటారు. మీరు అడిగేటువంటి ప్లీ ఏంటి అనేది. ఆ ప్లీ చట్టానికి అనుకూలంగా చట్టంలో ఉందా, చట్టానికి వ్యతిరేకంగా ఉందా, రాజ్యాంగంలో ఉందా, ఏ సెక్షన్ కింద ఉంది అనేటువంటి చూసి ఇస్తారు. సో ఇది విషయం. అందుకని చాలా సినిమాలు ఏం చేస్తారంటే ఈవెన్ సెంట్రల్ ట్రిబ్యునల్ ఆ కోర్టు కూడా మీకు అక్కడ బాంబేలో ఉండేది కూడా రిజెక్ట్ చేసింది అనుకోండి, దెన్ దే విల్ అప్లై ఫర్ ది హైకోర్టు. హైకోర్టు పోయి కోర్టులో కూడా పిటిషన్ వేసుకుంటారు. కోర్టు అప్పుడు ఏం చేస్తుంది, 1959 సినిమాటోగ్రఫిక్ యాక్ట్ ముందుకు తీసుకొస్తుంది. ఆ యాక్ట్ ప్రకారము వీళ్ళు అడిగినటువంటి చట్టంలో ఉండేటువంటి దానికి వ్యతిరేకంగా ఈ సినిమా ఉందా లేదా అంటే ఏంటి, వాళ్ళ అడ్వకేట్ ఏదైతే అఫిడవిట్ ఇస్తాడో కోర్టులో, ఏది ప్రొడ్యూసర్ తరఫున కోర్టులో సబ్మిట్ చేస్తారో దానికి సెన్సార్ బోర్డు నుంచి ఒక అడ్వకేట్ ఉంటాడు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నామినేషన్ చేసిన అతను. వాళ్ళు వచ్చి వాదిస్తారు, ఈ సినిమాకి సర్టిఫికేట్ ఎందుకు రిజెక్ట్ చేసావు మేము అని.
వీళ్ళు మాకెందుకు ఇవ్వకూడదు అని చెప్పి వీళ్ళు వాదిస్తారు. అప్పుడు దెన్ కోర్టు విల్ డిసైడ్ ది కేస్. దానికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇస్తే ఏమవుతుంది, జనాల్లో అలజడి రేగుతుందా, రెచ్చగొడతారా, రాష్ట్రం తగలబడుతుందా, దేశం తగలబడుతుందా, ఇట్లాంటివన్నీ ఇంకా ఆలోచిస్తారు అనమాట. వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి ఆధారపడి దానికి క్లియరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సార్ ఇంకో క్వశ్చన్, ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఓటీటీ ఛానల్ వచ్చిన కాంచి థియేటర్లో సినిమాల గురించి కానీ ఓటీటీ దాంట్లో వచ్చే ఇప్పుడు వెబ్ సిరీసే కానీ సీరియలే కానీ ఎవ్రీథింగ్ అంటే డిఫరెంట్ సార్. ఇప్పుడు ఈ రెండింటికి ఇప్పుడు మూవీస్ అనుకో 2 hours ఉంటుంది, ఇప్పుడు ఓటీటీ దాంట్లో కూడా సెన్సార్ అనేది ఉంటుందా ఉండదా? ఓటీటీకి అనేది ఇంతకు ముందు చెప్పినట్టుగా రీసెంట్ గా సెన్సార్షిప్ అనేది పెట్టారు. సెన్సార్షిప్ ఇన్ ది సెన్స్ ఏంటంటే సపరేట్ గా ఎవరో సినిమాను చూసి కట్ చేసేది ఉండదు. దాంట్లో ప్రొడ్యూసర్ హిమ్సెల్ఫ్ హ్యాజ్ సెల్ఫ్ సర్టిఫికేషన్, వాళ్ళే చేసుకోవాలి. కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్ ప్రకారము XXX A B C ఇట్లా గ్రేడింగ్ ఇచ్చారనమాట. ఆ గ్రేడింగ్ ప్రకారము ప్రొడ్యూసరే ఆలోచించుకోవాలి. ఆ యూట్యూబ్లో చేసేటువంటి సినిమాలు లేదంటే నార్మల్ సినిమాలు మీరు ఓటీటీకి ఇవ్వాలనుకుంటే అది అమెజాన్కి కానీ లేకపోతే నెట్ఫ్లిక్స్కి కానీ లేకపోతే ఇంకొక దానికి కానీ ఏ సినిమా మీరు అమ్ముకోవాలని అనుకుంటే ఈ గైడ్ లైన్స్ ఫాలో అయ్యి మాత్రమే మీరు చూసుకొని మీకు మీరే సెల్ఫ్ సెన్సార్షిప్ చేసుకొని వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు తీసుకుంటారు. ఇదివరకులాగా కంటెంట్ బాగుంటేనే మేము ఓటీటీలో తీసుకునే వాళ్ళమే అని చెప్పేవాళ్ళు. ఆర్టిస్టులతో మాకు సంబంధం లే, పెద్ద ఆర్టిస్ట్ కావచ్చు చిన్న ఆర్టిస్ట్ కావచ్చు, మాకేందంటే ఓటీటీలో కంటెంట్ ఉంటే చాలా అనేవాళ్ళు. ఎప్పుడైతే ఈ గైడ్ లైన్స్ పెట్టినారో ఆటోమేటిక్ వాళ్ళు కూడా పెద్ద ఆర్టిస్ట్ ఉంటేనే మా ఓటీటీకి మాకు మెంబర్షిప్ వ్యూవర్షిప్ వస్తుంది, సో కాబట్టి అయ్యే మేము తీసుకుంటామని చెప్పి నెట్ పడేసినారు. సో దెర్ ఈజ్ ఏ సెల్ఫ్ సెన్సార్షిప్ ఈజ్ దేర్ ఇన్ ది ఓటీటీ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇలాంటి చాలా తెలియని ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా హర్ని గారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.